డిఎస్సిపై తొలి సంతకం చేయడంతో కోచింగ్ సెంటర్ల వద్ద సందడి నెలకొంది. ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకున్న నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లకు క్యూ కడుతున్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో డిఎస్సి లేక దగాపడ్డామని సీఎం చంద్రబాబు మెగా డిఎస్సిపై సంతకం చేసి నిరుద్యోగుల్లో వెలుగులు నింపారంటున్నారు శిక్షణ పొందుతున్న నిరుద్యోగులు. మెగా డిఎస్సి సందడిని రాజమండ్రిలోని కోచింగ్ సెంటర్ల వద్ద నుంచి మా ప్రతినిధి రాజాబాబు అందిస్తారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగానే ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిఎస్సిపై తొలి సంతకం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 2 రోజులుగా కూడా కోచింగ్ సెంటర్లు కూడా ఆవిర్భవిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో ఈ డిఎస్సికి సంబంధించి కోచింగ్ కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం మనం రాజమండ్రిలో ఒక కోచింగ్ సెంటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. ఇప్పటికే బీఈడి అదేవిధంగా డిఎడ్ పూర్తి చేసిన వాళ్ళంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఇక్కడ నోటిఫికేషన్ విడుదల చేయనున్న నేపథ్యంలో తొలి సంతకం డిఎస్సిపై చేసిన నేపథ్యంలో వీళ్ళంతా కూడా కోచింగ్ సెంటర్కి వచ్చి శిక్షణ తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. తొలి సంతకం డిఎస్సిపై చేశారు. ఏమనిపిస్తుంది మీకు? అంటే ఎడ్జిటి సార్ నాది. అయితే తొలి సంతకం మెగా డిఎస్సి మీద చేయడం చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే 23,000 పోస్టులు నేను చెప్పిన ప్రతిపక్షంలోని ఒక నాయకుడు ఈ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 23,000 పోస్టులు తీసివేసి కేవలం 6,000 పోస్టులే భర్తీ చేయడం చాలా బాధ అనిపించిందండి. 6,000 పోస్టులు కాకుండా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన మాట ప్రకారంగా తొలి సంతకం 23,000 పోస్టుల్లోని దాదాపు 17,000 పోస్టులు భర్తీ చేయడం జరిగింది. అందులో మాకున్న ఎడ్జిటీలోకి వచ్చేటప్పటికి 6,800 పోస్టులు ఉన్నాయి సార్. స్కూల్ అసిస్టెంట్ వచ్చేటప్పటికి ఏమో దాదాపు 7,500 ఉన్నాయి సార్. మీరు చెప్పండి, ఇప్పుడు చంద్రబాబు తొలి సంతకం మెగా డిఎస్సిపై చేశారు. గత 5 సంవత్సరాల్లో కూడా మీకు నియామకం కోసం చూసిన ఎటువంటి నోటిఫికేషన్ రాలేదు. ఇప్పుడు ఏమనిపిస్తుంది చంద్రబాబు తొలి సంతకం చేసిన తర్వాత? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. నేనైతే 2019 నుంచి ప్రిపేర్ అవుతున్నాను. అప్పుడు తక్కువ పోస్టుల వల్ల నేను చాలా నిరాశకు గురయ్యాను. పోస్టులు ఏమో తక్కువయ్యి నేను ప్రిపరేషన్ అనేది చాలా గట్టిగా చేసినా కానీ దానికి రీచ్ అయ్యే స్థితి కనిపించలేదు నాకు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం మీద నేను అన్నట్టుగానే నేను మీకు మంచిగా చేస్తాను, నిరుద్యోగ వ్యవస్థ అనేది పోగొట్టి మీ డిఎస్సి అభ్యర్థులకి మంచి న్యాయం చేస్తాననే ఒక ఆలోచన ఎలా అయితే ముందు మాకు స్టేట్మెంట్గా ముందు మేనిఫెస్టోలో చెప్పారో అదే మేనిఫెస్టోలో మొదటి సంతకం పెట్టి మాకు అందరికీ మంచి మేలు చేసినట్టుగా నాకు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను సార్. నేను 2019 నుంచి బ్రిలియంట్ ఇన్స్టిట్యూటే నేను ఒక తీసుకునేవాడిని. ఈ యొక్క డిఎస్సి అభ్యర్థులందరూ ఎస్జిడి చేసిన స్కూల్ అసిస్టెంట్ చేసిన వాళ్ళలో కూడా ఈ యొక్క సంతోషం అనేది కనబడుతుంది సార్. ఈ యొక్క మూమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఎస్జిటి పోస్టులు 6,371 చాలా హ్యాపీగా ఉంది. మా ఇక్కడ కోచింగ్ మేము 4 years నుంచి తీసుకుంటున్నాం. ఇక్కడ డైలీ టెస్టులు జరుగుతాయి, అలాగే గ్రాండ్ టెస్టులు జరుగుతాయి, ఫ్రీ టాలెంట్ టెస్టులు జరుగుతాయండి. అలాగే పేద విద్యార్థులకు కూడా చాలా బాగా సాయం చేస్తూ ఉంటారు. రిక్రూట్మెంట్కి సంబంధించి ఏం కోరుకుంటున్నారు? గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే నోటిఫికేషన్ వస్తుంది త్వరలో 16,347 పోస్టులు. చంద్రబాబు గారిని మీరు ఏం కోరుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు రాగానే తొలి సంతకం చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అసలు 4 years నుంచి అలా ఎదురు చూస్తున్నాం. నోటిఫికేషన్ వస్తే చాలు ఎగ్జామ్ రాయాలని ఆశతో చూస్తున్నాం. టెట్లో కూడా మంచి స్కోర్ వచ్చిందండి నాకు. గతంలో కూడా మీరు వైసీపీ పాలనలో ఎన్నికల చివరి టైంలో నోటిఫికేషన్ ఇచ్చారు. చాలా మీరు ఆందోళనకు గురయ్యారు. అంటే స్కూల్ అసిస్టెంట్లని ఎస్జిటీలుగా ఇస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు సుప్రీంకోర్టు గైడ్లైన్స్కి వ్యతిరేకంగా. కానీ ఇప్పుడు చంద్రబాబు తొలి మెగా డిఎస్సిపై తొలి సంతకం చేశారు. ఏమనిపిస్తుంది మీకు? చంద్రబాబు నాయుడు గారు అన్నమాట ప్రకారం మనకి ఎక్కువ పోస్టులతో తీయడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. యాక్చువల్గా నేను స్కూల్ అసిస్టెంట్ సార్, ఎస్జిటికి ప్రిపేర్ అవుతూ వచ్చాము సార్. మధ్యలో సుప్రీంకోర్టు యొక్క ఇచ్చిన తీర్పుకి చాలా ఆ ఎస్ఏ పోస్టులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఎలా అనేటువంటి బాధలో ఉన్న సమయంలో మాకు ఈ ఎస్ఏ పోస్టులు కూడా 7,000 పైన ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది సార్. ఇప్పుడు చాలా హ్యాపీయెస్ట్గా మేము మా ఇలాగా పాల్ బ్రిలియంట్ కోచింగ్ సెంటర్ మాకు చాలా సపోర్ట్ సార్. మళ్ళీ మేము కోచింగ్కి రావడం అనేది జరుగుతుంది. మళ్ళీ ధైర్యం తెచ్చుకుని 7,700 పైన ఉన్నాయి సార్. సార్ యాక్చువల్గా ఇలాగే మాకు ప్రతి ఇయర్ కూడా మా టీచర్ పోస్టులు ఇంతకుముందు మీరున్న సందర్భంలో కూడా ఈ టీచర్ పోస్టులు అనేవి ప్రతి 2-3 yearsకి మధ్యలో 5 years కాకుండా 2-3 years మధ్యలో తీసేవారు సార్. అప్పుడు మాలాంటి వాళ్ళందరం కూడా ఈ 5 ఏళ్లలో 2 batches కింద టీచర్స్ అయ్యేవాళ్ళం. ఇప్పుడైతే 5 years అనేది గ్యాప్ వచ్చేసింది. ఈ 5 yearsలో మేమైతే చాలా హోప్స్ పెట్టుకుని కొన్ని వదిలేసుకుని అలాగా చదువుతూ ఇందులోనే ఉండిపోయాం సార్. ఇది రాజమండ్రిలో కోచింగ్ సెంటర్ల వద్ద డిఎస్సి అభ్యర్థుల సందడి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రాజమండ్రి. ఏపీలో కోచింగ్ సెంటర్లు కలకలలాడుతున్నాయి.
సీఎంగా బాధ్యతలు చేపట్టగానే చంద్రబాబు మెగా డిఎస్సీపై తొలి సంతకం చేయడంతో అభ్యర్థులు కోచింగ్ సెంటర్లకు క్యూ కడుతున్నారు. దీంతో కర్నూలు జిల్లాలో కోచింగ్ సెంటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం అరకొర పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి తమను మోసం చేసిందని, కానీ చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే డిఎస్సీపై సంతకం చేయడం హర్షణీయమంటున్నారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సీపై మొదటి సంతకం పెట్టినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి ప్రిపరేషన్లో ఉన్నాం సార్. ఎటువంటి డిఎస్సీ పోస్టులు కూడా వదలలేదు. ఎలక్షన్ల ముందర వదిలినా కానీ అది ఎగ్జామ్ జరగలేదు సార్. ఇప్పుడన్నా భారీ మెజార్టీతో గెలిపించినందుకు మెగా డిఎస్సీ వచ్చింది. మాకు 117 జీవో రద్దు చేసినందువలన చాలా పోస్టులు వచ్చాయి. మేము చాలా హ్యాపీగా ఉన్నాం సార్. నారా చంద్రబాబు నాయుడు గారికి, సీఎం సార్ గారికి థ్యాంక్ యూ. తర్వాత గత ప్రభుత్వంలో డిఎస్సీ అభ్యర్థులుగా మేము ఎంతో నష్టపోయినాము. గత 4 సంవత్సరాల నుండి మేము చదువుతున్నాం. ఈ యొక్క డిఎస్సీ పైన మొట్టమొదటి సైన్ చేసినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. సీఎం సార్ గారికి థ్యాంక్ యూ. ఇదే కర్నూలు జిల్లాలో ఇదే మన చెన్నమ్మ సర్కిల్లో ప్రచారంలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సీ పైన నా తొలి సంతకం అన్నారు. దానిలో భాగంగా భారీ మెజారిటీతో ఈరోజు గెలిపించడం జరిగింది. మరి కూటమిగా బాధ్యతలు చేపట్టారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసిన సందర్భంగా మొదటి సంతకం డిఎస్సీ పైన చేశారు. దానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా థ్యాంక్ యూ సీఎం కార్యక్రమం పెట్టాం. గత ప్రభుత్వం మెగా డిఎస్సీ అని పేరుతో మభ్యపెట్టి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంది. అందుకే ఇప్పటికైనా నిరుద్యోగులు సత్తా ఏంటో గత ప్రభుత్వం చూసింది. మరి దానిలో భాగంగానే మెగా డిఎస్సీ మీద తొలి సంతకం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఖాళీగా ఉన్నటువంటి 2,30,30 ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని నారా చంద్రబాబు నాయుడు గారికి మేము తెలియపరచుకుంటా ఉన్నాం. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల నుంచి డిఎస్సీ రాలేదు. ఇన్నిసార్లు నిశ్చయించిన ఈ కోచింగ్లలో ఉండి డబ్బులు అన్నీ వేస్ట్, కాలం వృధా అయిపోయింది. అందుకు గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం వచ్చి చెప్పిన విధంగానే డిఎస్సీ సంతకం పెట్టి నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు డిఎస్సీ సార్ అనుకున్న మాట ప్రకారం సీఎం గారు మాకు డిఎస్సీ ఇచ్చినందుకు డిఎస్సీ అభ్యర్థుల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం.